నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన తల్లిదండ్రులకు క్షమించమని కోరుతూ విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ఘటన డీటెయిల్స్లోకి వెళ్తే రాంపూర్కు చెందిన మొహమ్మద్ ఆన్ అనే 21 ఏళ్ల యువకుడు నీట్ కోచింగ్ కోసం కార్పూర్లోని రావత్పూర్లో ఉన్న ఓ హాస్టల్లో 4 రోజుల క్రితమే చేరాడు. అతని రూమ్మేట్ ఇమ్రాన్ హసన్ ప్రార్థనలకు వెళ్దామని పిలవగా మొహమ్మద్ మాత్రం తాను ఇప్పుడు రాలేనని అతనికి చెప్పి పంపించేశాడు. ఈ క్రమంలో ప్రార్థనలకు వెళ్లిన ఇమ్దాద్ తిరిగి వచ్చి చూసేసరికి గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా మొహమ్మద్ పలకకపోవడంతో ఆందోళన చెందిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ మొహమ్మద్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. ఇక అతడి మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను, మీ కలలను నేను నెరవేర్చలేను, అందుకే నా జీవితాన్ని ముగిస్తున్నాను, దీనికి నేనే బాధ్యుణ్ణి అని రాసి ఉంది. మొహమ్మద్ ఆన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.